కర్నూలు జిల్లా నంద్యాలలో హిజ్రాను పెళ్లి చేసుకుని ఉన్నదంతా ఓట్ చేసి పలాయనం చిత్తగించడం ఓ ఆర్మీ ఉద్యోగి. దీంతో తమ సహచరికి జరిగిన మోసంపై హిజ్రాలంతా కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కీచక ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు పోలీసులు. మొన్నటిదాకా చూసుకుంటే గతంలో ప్రకాశం జిల్లాలో ఒక సమస్య హిజ్రాన్ మోసం చేయడం అది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కొత్తగా నంద్యాలలో ఇప్పుడు మళ్ళీ ఒక హిజ్రాను ఒక ఆర్మీ అతను మోసం చేశారని స్వప్న అనే అమ్మాయి వెలుగులోకి వచ్చింది. ఆ స్వప్న ఇప్పుడు మనతో ఉంది. ఆమె మాటల్లో మనం తెలుసుకున్నాం. ఏం జరిగిందమ్మా? నమస్తేనండి, నా పేరు స్వప్న. నేను ఇక్కడ నంద్యాలలో వచ్చి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల నుంచి అక్కడ జీవనం గడుపుతుండేదాన్ని టౌన్లో. ఇక్కడ మాకు ఇచ్చిన తర్వాత ఈ బంగ్లా మాకు హ్యాండ్ఓవర్ చేసిన తర్వాత ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే ఉంటే ఒక ఆర్మీ అబ్బాయి అని నా దగ్గరికి వచ్చింటే ఆర్మీ అంటే మాకు కొంచెం అభిమానం అండి. అభిమానంతోనే దేశాన్ని కూడా కాపాడతాడు కదా, అట్లా ఫ్రెండ్షిప్ లెక్కలో ఉన్నాను. ఫస్ట్ ఫ్రెండ్షిప్ లెక్కలో వస్తుండేవాడు, పోతుండేవాడు. తర్వాత నిన్ను ప్రేమించినాను, నువ్వు కావాలా నాకు, అట్లా ఇట్లా. నాకు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నేను ఒక్కరిని, నువ్వు నాకు కాదంటే నేను చనిపోతాను, అట్ట ఇట్లా నాకు చెప్పడం జరిగింది. నా వల్ల ఎందుకు ఈ ప్రాణం ఇది పోవాలా? అది కాక ఆర్మీ అబ్బాయి అంటే కొంచెం మాకు ఆర్మీ వాళ్ళంటే అభిమానము. దేశాన్ని కాపాడుతాడు కదా, మమ్మల్ని నన్ను కూడా కాపాడుతాడు అనే ఆశతో నేను కూడా సరే అన్నాను. ఆయన ఫస్ట్ దోస్తుగా ఫ్రెండ్స్గా ఉండేవాడు. తర్వాత ప్రేమికుడైనాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడు. 2017లో ఏప్రిల్ 28వ తారీఖు శుక్రవారం రోజు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. మళ్ళీ చేసుకున్న తర్వాత ఏంటిది ఇదని నేను అడిగితే ఏం కాదులే, మనం ఇల్లు తీసుకొని ఇల్లు కట్టుకుందాం అట్లా ఇట్లా అన్నాడు. సరే అని చెప్పేసి ఇంట్లో ఉండే డబ్బులు నమ్మిన, ఎందుకంటే ఆర్మీ అంటే మాకు అభిమానం కాబట్టి ఆయన దేశాన్ని కాపాడుతాడు, నన్ను కూడా ఆఖరి వరకు కాపాడుతాడులే అని అనుకున్నాను. ఎందుకంటే మేము చీరలు కట్టుకుంటేనే మా అమ్మ నాన్నలు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళేస్తున్నారు. ఆ డబ్బు ఏదో నేను డ్యాన్సులు వేస్తూ బెగ్గింగ్ చేస్తూ ఎట్లా నేను సంపాదించుకున్నాను. ఆ డబ్బుని చూసి అన్న మా అమ్మ నాన్న నా దగ్గరకు వస్తారని నా ఆశపడ్డాను. కానీ ఈయన అవంతా మనసులో పెట్టుకొని వచ్చి ఒక గద్ద తండుకొని పోయినాడు. ఇప్పుడు నేను మా వాళ్ళకి కాకుండా, మా బంధువులకి కాకుండా, ఇక్కడ మా తోటి హిజ్రాలకు కాకుండా, ఎక్కడ కాకుండా నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళు ఎంత గేమ్ ఆడాలని అట్లా గేమ్ మాదిరి ప్లాన్ చేసి ఆడినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అట్లనే అన్నారు. సరే వీళ్ళనన్నా నచ్చి చెప్పొచ్చు కదా, నేనైతే స్వప్నాన్ని ప్రేమించినాను, స్వప్న నేను ఇట్లా చనిపోతానంటేనే నా ప్రేమ ఒప్పుకునింది, అట్ట ఇట్ట అని చెప్పొచ్చు కదా. బ్లాక్ లిస్ట్ పెట్టడం, బిజీ టౌన్లో పెట్టడము, అతని కోసం నేను ఆయన నమ్మి నన్ను కాపాడుతాడు, నన్ను రేపొద్దున మంచి చెడ్డ చేస్తాడని చెప్పేసి ఆయన చెప్పినట్టు నేను కూడా నమాజ్ చదివిన, ఖురాన్ నేర్చుకున్న, అరబీ నేర్పించినాడు. నాకు అన్నీ చదివించి అన్నీ చేసి నన్ను ఒక స్త్రీగా ఆయన తయారు చేసి, తర్వాత నా భర్త అని నేను అనుకునే టైంలో, నాకు అతను ఉన్నాడు అనుకునే టైంలో అతన్ని నన్ను మోసం చేసి నట్టు వెళ్ళిపోయినాడు. నాకు ఏమన్నా ఫోన్ చేస్తే అయినా వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తడం లేదు, ఆయన కూడా ఫోన్లు ఏమి ఎత్తడం లేదు, చేయడం లేదు. ఇంకా ఇంతటితో అయిపోతుందేమో, మళ్ళీ రేపొద్దున నా పరిస్థితి ఏంది, ఒకవేళ నాకు ఏమన్నా జరిగితే. అందుకనే నేను పోలీసులని ఆశ్రయించినాను. ఇట్లా సార్ నేను ఇట్లా ఆయన నమ్మి, ఆర్మీ ఉద్యోగస్తుడు కదా, మాకు కొంచెం ఆర్మీ వాళ్ళంటే అభిమానం అని నేను ఇట్లా నమ్మి ఆయన చేతిలో 20 లక్షలు పెట్టినా, 12 తులాల బంగారం పెట్టినాను, 6 కేజీల వెండి పెట్టినాను. నాకు ఇచ్చేయండి. అతన్ని నాకు ₹1 వద్దని నేను ఎస్ఐ గారిని నిన్న కలిసి రిపోర్ట్ కేసు పెట్టేసి లైవ్ కూడా నిన్న మాట్లాడినాను అక్కడ స్టేషన్లో, అంతా చేసినాను. దయచేసి ఇంకొకసారి ఆర్మీ వాళ్ళంటే అభిమానం ఉంది మీ మీద, ఇంకొకరి జీవితాలకు. నమస్తే అండి, V3 న్యూస్కు నమస్కారం. షేక్ మాలిక్ బాషా అంటే ఆర్మీ ఆయన అంటే మీకు ఆర్మీ వాళ్ళంటేనే మాకు ఒక గౌరవం. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మాకే కదా గౌరవము, ఈ దేశానికి గౌరవం. అందువలన మా ట్రాన్స్జెండర్ని ప్రేమించి పెళ్ళి చేసుకొని మోసం చేసినాడు. మేము రూపాయి పోగు చేసుకొని ఎగబెట్టుకున్న డబ్బులు అట్ట తల్లిదండ్రుల ప్రేమ కాక, అట్ట అన్నదమ్ముల ప్రేమ కాక మేము ఏదో ఒక జీవనం సాగిస్తున్నాము. ప్రేమ అనే ముసుగులో వేసి మోసం చేసినాడు. మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఎందుకంటే మేమందరి ప్రేమలు మేము దూరం చేసుకొని బతుకుతున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళ ప్రేమలో పడి మేము
మాకు తోడుంటారు, జీవితాంతం మాకు నీడనిస్తారు అనే ఒక నమ్మకంతో మేము బతుకుతుంటాము. ఆ బ్రతకడంలోనే ఇలా మోసం చేస్తే ఇలాంటి వాళ్ళతో మేము ఎన్నో ఎదుర్కొన్నాము, ఎన్నో సాధించినాము. అయినా కానీ మాకు ఇలాంటి ద్రోహం చేసినారు ఆర్మీ వాళ్ళు. అది వేరే ఒక సామాన్య మానవుడన్నా కాదు, ఒక ఆర్మీ వాయనని ఇట్లా చేస్తే, మమ్మల్ని మోసం చేస్తే అమ్మాయిలను ఎంతమందిని మోసం చేస్తుంటారు ఈ దేశంలో. ఒకసారి ఆలోచించండి మా గురించి కూడా. అందుకే పెద్దవాళ్ళు మా గురించి ఏదన్నా ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తనపైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున మేము చెప్తున్నాము. నమస్కారం అండి, నా పేరు కీర్తన, నంద్యాల ఉంటాను. ఈ మా గురువు అండి. మాకు ఫస్ట్లో ఎవరు లేనప్పుడు మా గురువు ఆదరించి ఇక్కడే ఉన్నాము మేము. మా కళ్ళ ముందరనే అతను రావడము, మా గురువుని ఫ్రెండ్షిప్ చేసుకోవడము, తర్వాత ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఏదో ఫ్రెండ్షిప్ లెక్క ఆర్మీ వాళ్ళంటే ఇష్టం కాబట్టి గౌరవించాము. కానీ మా వద్దంటున్నా కూడా నేను పెళ్ళి చేసుకుంటాను, నువ్వు కావాలా అనేసి వాళ్ళు లవ్ చేయడము. మా వద్దు ఎన్నోసార్లు అనింది. మేము లేడీస్ కాదులేండి, మాకు అట్లాంటివి వద్దు, మళ్ళీ రేపు వద్దన ఇబ్బంది అవుతా అని చెప్పినా కూడా అతను వినలేదు. నువ్వు నాకు కావాలా, నేను జీవితాంతం చూసుకుంటాను, నువ్వు నా దాంట్లోకి రా, నేను మార్పించుకుంటా అనేసి మా ఒక హిందూ అయితే ముస్లిమ్స్లకు మార్పించుకొని అన్ని ఖురాన్ అన్నీ నేర్పించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె నమ్మించి డబ్బులు మా ముందరనే ఎన్నోసార్లు ఎంతో డబ్బులు ఇచ్చింది. అడుక్కునేటివి, డ్యాన్స్కి పోయిన డబ్బులల్లా ఇచ్చి అన్నీ చేసిన తర్వాత ఈ నడమని అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు అందరిని ఒకసారి కొట్టారు కూడా. కొడితే పాపం వచ్చేసింది, ఆడేం చేస్తారనేసి భయపడి వాళ్ళంతా. ఇప్పుడు ఈ నడమన రావడం కానీ ఫోన్ కానీ ఏమే కానీ లేదు. చాలా బాధపడింది. ఎందుకు ఎక్కి వెళ్ళా పాపం అని ఎన్నోసార్లు కూడా ఆలోచించింది అతని కోసం. ఎందుకు ఆర్మీ అతను ఎందుకు ఇంటాడేమో, నన్ను చూసుకుంటాడేమో, పక్కన పెట్టిగా నెలకోసారో లేకపోతే ఇట్లా వచ్చి చూసుకుంటాడేమో అని ఒక ఎన్నో కోరికలు ఆశలు పెట్టుకున్నది. అతను నువ్వు వద్దు, నాకేం వద్దు, నీవు సావనన్నా సావు, ఏమన్నా సావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అనేసి ప్రతి ఒక్కరు అన్నట్లు. ఎందుకంటే మేము విన్నాము చూసినాము కాబట్టి. అందుకు మా గురువు వద్దు, తప్పో ఒప్పో తెలుసుకుని ఆమెకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఈ సమాజంలో ఇజడాలో ఎంతోమందిని చూసినారు కదా, ఎంతోమందికి మా లాంటి వాళ్ళకే ఇంత మోసం చేస్తుంటే ఎంతోమంది దేశంలో అమ్మాయిలకి ఎంతోమంది నమ్మించి ఎంతో మోసం జరుగుతుంది. ఇలాంటివన్నీ చేయొద్దండి. అందరూ మంచిగా కావాలని కోరుకుంటున్నాము. పెద్దలందరూ మంచిగా ఏదో ఒకటి దీనికి చూడాలని కోరుకుంటున్నాము. మా గురువుకి అయితే గ్యారంటీ న్యాయం చేయండి. ఎందుకంటే ఎంతో పోగొట్టుకొని పొద్దు ఒక అనాథ మాత్రం ఉంది. అమ్మ నాన్న ఎవ్వరు లేని వాళ్ళమండి మేము. అందరూ ఇంట్లోంచి దొబ్బేస్తే బయటకు వచ్చి అడుక్కొని తింటున్నాము. మా లాంటి వాళ్ళకు న్యాయం చేయండి ప్లీజ్ అండి. అందరు విన్నారు కదండి స్వప్నం మాట్లాడిన విషయాలు. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరూ ఆర్మీని చాలా గౌరవిస్తారు. ఆ ఆర్మీ అతనే ఇట్లా ఒక స్త్రీ కాకుండా ఒక ఇజ్రా అని గౌరవం కూడా లేకుండా ఆ ఇజ్రా అనే జీవితంలోకి వచ్చి తన బబ్బం అంటూ గడుపుకొని పూర్తిగా తన జీవితం అంటూ బాగు చేసుకొని తన సొంత సొమ్ము అని అన్న ఒక మనిషిని నమ్మి ఈ ఇజ్రా అనే వ్యక్తి, స్వప్న అనే వ్యక్తి, ఆర్మీ అతనికి మాలిక్ అనే వ్యక్తికి తను సంపాదించుకుని తినక కూడబెట్టుకున్న సొమ్మల్లో అతని చేతికి ఇచ్చి అతను పూర్తిగా తన బబ్బం గడుపుకొని ఈమెను పూర్తిగా గాలికి వదిలేసి అతను పరారులో ఉన్నట్టు బార్డర్ దాటి వెళ్ళిపోయినట్టు అని స్వప్న తెలుసుకోవడం పడింది. ఇట్లు కెమెరామ్యాన్ వెంకటేష్తో V3 న్యూస్ లక్ష్మణ్ సమాజితం హుసేన్ బాషా, నంద్యాల.